హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం Realme 5 మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దామండి. ఇది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. నాకు 15th రోజు బుక్ చేస్తే నాకు ఈరోజు రావడం జరిగింది. ఇది దీవాళీ ఆఫర్ అంటే మొన్న 14th నుంచి 17th 16th వరకు వచ్చింది చూడండి ఆఫర్. దాంట్లో నేను బుక్ చేశాను. 9000 రూపీస్ ఉండే Realme 5 మొబైల్ అనేది 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది 9000 రూపీస్ అంటే నేను SBI డెబిట్ కార్డ్ మీద బుక్ చేస్తే నాకు 8100 రూపీస్కు రావడం జరిగింది. ఆఫర్ ఉంది కాబట్టి నేను ఈ మొబైల్ అనేది తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది నేను బాక్స్ అనేది ఓపెన్ చేసి ఈ మొబైల్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు ఈ విధంగా ఇన్వాయిస్ అనేది ఉంది. ఇక్కడ ఇన్వాయిస్ అనేది మనం ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనకు ఎంత పడది ఏ విధంగా అని చెప్పేసి టోటల్గా చూపెట్టడం జరుగుతుంది. ఇన్వాయిస్ అనేది నేను పక్కన పెట్టేస్తున్నాను. అదేవిధంగా ఇందులో మనకు ఒక పేపర్ లాంటిది చుట్టి ఇవ్వడం జరిగింది. దీనిలో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం మనం. చూడండి, మొబైల్ బాక్స్ అనేది ఏ విధంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే Realme 5 అని చెప్పేసి ఉంది. 5000 mAh బ్యాటరీ, అదేవిధంగా క్వాడ్ కెమెరా అని చెప్పి ఉంది. ఇక్కడ నెంబర్ 1 అని చెప్పి కూడా ఉందండి. క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పి Realme అనే బ్రాండ్ ఉంది. ఇది బ్లూ కలర్ బాక్స్ అండి. ఇది చూసుకున్నట్లయితే సైడ్ చూసుకున్నట్లయితే Realme 5 అని చెప్పి ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇక్కడ దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఇక్కడ చేశారు. ఇక్కడ మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే Realme 5 ఉంది. అదేవిధంగా డ్యూయల్ వోల్టీకి పనిచేస్తుంది అని చెప్పింది. ఇది క్రిస్టల్ బ్లూ అండి. క్రిస్టల్ బ్లూ 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్. కాలస్ చేయకుండా ఈ బాక్స్ అనేది సీల్ ఓపెన్ చేద్దాం మనం. చూడండి, నేను బాక్స్ సీల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కవర్ ఉంది, కవర్ అనేది తీసేస్తున్నాను. కవర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మళ్ళీ ఇంకో కవర్ అనేది బాక్స్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ బాక్స్ సీల్ అనేది చూడండి, బాక్స్ సీల్ అనేది ఉంది అంటే మనకు ఇది జెన్యున్ ప్రొడక్ట్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఈ బాక్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఒక బాక్స్ అనేది ఇచ్చారు. మీద చూసుకున్నట్లయితే వైట్ కలర్ బాక్స్ అనేది. ఇందులో చూసుకున్నట్లయితే మనకు యూజర్ మాన్యువల్ గైడ్స్ ఇచ్చారు. మనకి ఏ విధంగా వాడాలి ఫోన్ అని చెప్పి టోటల్గా ఇందులో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి, లేకపోతే లేదు. పక్కన పెట్టేస్తున్నాను. అదేవిధంగా ఒక కేసు ఇచ్చారు. బ్లాక్ కలర్ కేసు అనేది కొంచెం బ్లాక్లో ఉంది. కొంచెం చూసుకున్నట్లయితే రెడ్మీ కన్నా కొంచెం స్ట్రాంగ్ అనేది ఉంటుంది పౌచ్ అనేది. ఈ పౌచ్ విషయంలో కొంచెం పర్లేదు Realme అనేది. నేను పౌచ్ అనేది కూడా పక్కన పెట్టేస్తున్నాను. ఇందులో చూసుకున్నట్లయితే ఇంకేం లేదు. ఇది కూడా పక్కన పెట్టేస్తాం. ఆ తర్వాత ఇందులో మనం చూసుకున్నట్లయితే మొదటగా ఇందులో మనకి ఇక్కడ మొబైల్ అనేది ఇచ్చారు. ఈ మొబైల్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈ మొబైల్ అనేది పక్కన పెట్టేస్తున్నాను. అదేవిధంగా మనకు ఒక ఛార్జర్ అని ఇచ్చారండి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ పనిచేయదు. ఓన్లీ మనకు నార్మల్గా ఇచ్చే ఛార్జర్ అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 వోల్ట్ 2 ఆంపియర్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే నార్మల్ ఛార్జర్, 10 వాట్స్ ఛార్జర్ అండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కేబుల్ అనేది ఇచ్చారు. ఈ కేబుల్ అనేది మైక్రో USB కేబులేనండి. చూడండి, ఇక్కడ మైక్రో USB కేబుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే మైక్రో USB కేబుల్ టైప్-C ఇవ్వలేదు. ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్ అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇందులో ఇచ్చారు. ఇది పక్కన పెట్టేసుకుందాం. చూడండి, కవర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. కవర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, నేను ఈ స్టిక్కర్ అనేది కూడా తీస్తున్నాను. చూడండి, ఇది బ్లూ కలర్ వేరియంట్. కొంచెం చూసుకున్నట్లయితే డైమండ్ షేప్లో షైన్ అవుతూ ఉంటుంది. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ అనేది బ్లూ కలర్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు వాల్యూమ్ ర్యాకర్స్ అనేది ఇచ్చారు. అదేవిధంగా సిమ్ ఎజెక్టర్, సిమ్ ట్రే అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది డ్యూయల్ సిమ్ వాడచ్చు. డ్యూయల్ సిమ్ మరియు
ఒక మెమరీ కార్డ్ కూడా వాడచ్చండి. మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనుకుంటా నాకు తెలిసి. అదేవిధంగా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పవర్ ఆఫ్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కింద బాటంలో చూసుకున్నట్లయితే చూడండి మనకు USB ఛార్జర్ అని ఇచ్చారు. అదేవిధంగా 3.mm జాకు, అదేవిధంగా ఇక్కడ మన మౌత్ అండి వాయిస్ ఇచ్చేయడానికి, అదేవిధంగా ఒక స్పీకర్ డ్రిల్ అని కూడా ఇవ్వడం జరిగింది. అదే బాటం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి ఎలాంటిది ఇవ్వలేదు. ఇందులో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఇవ్వలేదండి. ఇది బడ్జెట్ ఫోన్లలో వీళ్ళు మిస్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 కెమెరాస్ క్వాడ్ కెమెరాస్ ఉన్నాయండి. ఇది మనకు ఒకటి మైక్రో షాట్ కోసం పనిచేస్తుంది, ఇంకొకటి వచ్చేసరికి డెప్త్ సెన్సార్, ఒకటి వచ్చేసరికి వైడ్ యాంగిల్ లెన్స్ అండి. అదేవిధంగా ఒకటి చూసుకున్నట్లయితే మనకు మెయిన్ కెమెరా. ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ కెమెరా వచ్చేసరికి 12 MP మెగాపిక్సెల్ కెమెరా అండి. ఇది మనకు మెయిన్ కెమెరాగా వర్క్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండడం జరిగింది. ఓవరాల్గా మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నట్లయితే చూడండి ఇందులో మనకు 13 MP కెమెరా ఉంటుంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్లో ఉంది. అదేవిధంగా స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు ఒకటి. ఈ విధంగా ఓవరాల్గా మొబైల్ అనేది ఆన్ చేద్దామండి. మొబైల్లో పవర్ ఉందా లేదా అని చెప్పి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్లో పవర్ అనేది ఉంది, రియల్మీ అని చెప్పి చూపెట్టడం జరుగుతుంది. నేను ఇది సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తానండి. ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుందండి. హోమ్ స్క్రీన్ అనేది సింపుల్ ఏం లేదు. ఇప్పుడు నేను కొన్ని అప్లికేషన్స్ అని ఇస్తారండి ఇన్బుల్ట్గా. మనకు ఇది తీసేద్దాం, ఎందుకంటే పనిచేస్తుందా పనిచేయదా, ఈ విధంగా అన్ఇన్స్టాల్ అవుతుందా లేదా అని చూద్దాం. ఇప్పుడు మనం చూడండి డైలీ హంట్ అని చెప్పింది, దీని అన్ఇన్స్టాల్ అని చెప్పి చేస్తున్నాను. చూడండి మనకు అన్ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. ఈజీగా మనకు నచ్చిన అప్లికేషన్స్ అనేది మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని అన్ఇన్స్టాల్ చేద్దాం. చూడండి ఇక్కడ ఈ విధంగా అన్ఇన్స్టాల్ అని చేసుకోవచ్చు. ఓవరాల్గా మొబైల్ అనేది లుకింగ్ చాలా బాగుంది, డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను సెట్టింగ్లోకి వెళ్ళి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది టోటల్గా చెప్తాను. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మోడల్ నెంబర్ వచ్చేసరికి ఉంది, డివైస్ నేమ్ వచ్చేసరికి రియల్మీ నేమ్ అని చెప్పి ఉంది. ఈ డివైస్ నేమ్ వచ్చేసరికి రియల్మీ 5, మోడల్ నెంబర్ వచ్చేసరికి RMX 1911 అని చెప్పింది. కలర్ వాయిస్ వచ్చేసరికి వర్షన్ 6.0.1 ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే 9 మీద రన్ అవుతుందండి. చూడండి ఇక్కడ ఆండ్రాయిడ్ 9 పై మీద ఇట్లా రన్ అవుతుంది. ఈ విధంగా సింపుల్ ఏం లేదు. అదేవిధంగా ప్రాసెసర్ వచ్చేసరికి ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్పి ఇందులో మనకు ఇచ్చారు. అదేవిధంగా డివైస్ స్టోరేజ్ వచ్చేసరికి 32 GBలో మనకు 20.7 GB అనేది ఖాళీ అవైలబుల్గా ఉంది. అదేవిధంగా వర్షన్స్ ఉన్నాయి, బిల్డ్ వర్షన్, అదేవిధంగా కెర్నల్ వర్షన్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచెస్ వరకు చూడండి మనకి ఇక్కడ ఆగస్టు 5th ఉందండి. ఈ విధంగా మనకి ఇంకా అప్డేట్ అనేది వచ్చేది ఉంది, అప్డేట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొబైల్ అనేది చాలా బాగుంది. చూడండి ఈ విధంగా నేను ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కెమెరాని ఆన్ చేస్తున్నాను. చూడండి కెమెరా ఆన్ చేసి నేను ఒక మొబైల్ బాక్స్ను ఫోటో తీస్తాను. చూడండి నేను ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఇక్కడ 12 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఈజీగా మనం ఇక్కడ చాలా బాగుంది కెమెరా కూడా మనకు. అదేవిధంగా ఇందులో చూసుకున్నట్లయితే 4 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మనకు ఒకటి వైడ్ యాంగిల్, ఒకటి మైక్రో లెన్స్ కాబట్టి నేను ఆ శాంపిల్స్ కూడా మీకు లాస్ట్లో వీడియో చివరిలో పెట్టడం జరుగుతుంది, మీరు చూడండి. వీడియో వచ్చేసరికి చూడండి ఇక్కడ వీడియో మనకు 1080p వరకు 4K వరకు కూడా మనం ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 4K కూడా ఉంది మనకు. చూడండి ఇక్కడ 4K అని చెప్పి కూడా ఉంది, 4K వరకు చేసుకోవచ్చు. 4K 720 1080p వరకు కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 1080 వరకు మనం రికార్డ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు 1080 720 వరకు అయితే ఉంది ఇందులో చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి నైట్ స్కేప్ ఇచ్చారు, అదేవిధంగా పానోరామా, ఎక్స్పెక్ట్ అని చెప్పి, అదేవిధంగా టైం ల్యాప్స్, స్లో మోషన్స్ అని చెప్పి వీడియోలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం కెమెరాలోకి వెళ్ళినట్లయితే చూడండి, ఫొటోస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఫొటోస్లో
1x 2x జూమ్ వరకు కూడా చేసుకోవచ్చు. ఇలా చూడండి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా పోర్ట్రేట్ షాట్ కూడా ఉంది ఇందులో. అదేవిధంగా 3 లైన్స్ పై క్లిక్ చేసుకుంటే నైట్ స్కోప్, పానోరమా, ఎక్స్పోర్ట్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది. కెమెరా శాంపిల్స్ మరియు వీడియో శాంపిల్స్ అనేది లాస్ట్లో చివరిలో పెడతాను. ఓవరాల్గా మొబైల్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఆఫర్లో ఉన్నప్పుడు ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది HD+ డిస్ప్లే ఓన్లీ. లైటింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా నేను చూపెడతాను చూడండి. సిమ్ ట్రే అనేది బయటకు తీసి మీకు చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. చూడండి మొబైల్ ట్రే అనేది నేను ఇక్కడ సిమ్ ట్రే అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి, ఇందులో మనకు డ్యూయల్ సిమ్ మరియు ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఇది డ్యూయల్ వోల్టీకి పనిచేస్తుంది. మెమరీ కార్డ్ కూడా ఎక్స్పెండబుల్ కూడా చేసుకోవచ్చు. 256 GB దాకా కూడా చేసుకోవచ్చు. ఇది నేను పెట్టేస్తున్నాను. చూడండి ఓవరాల్గా మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది కూడా ఏ విధంగా పనిచేస్తుంది అనేది చెప్పి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ స్క్రీన్ అనేది చూడండి ఆఫ్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా వేలు పెట్టగానే మనకు ఓపెన్ అవుతుంది. చూడండి చాలా ఫాస్ట్ ఉంది మొబైల్స్. ఇది ఫింగర్ స్క్రీన్ అనేది చూడండి, ఫింగర్ ప్రింట్ లాక్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా ఉందండి. ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీరు ఫేస్ అన్లాక్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఫేస్ అన్లాక్ కూడా. ఓవరాల్గా మొబైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను లాస్ట్లో కొన్ని వీడియోస్ మరియు ఫోటో శాంపిల్స్ అనేది చూపెడతాను. ఇది 8100 రూపీస్ అంటే తీసుకోవచ్చండి ఈజీగా. మనకు ఒక HD+ డిస్ప్లే మాత్రమే ఉంటుంది ఇందులో, కానీ ఫుల్ HD డిస్ప్లే కావాలంటే రెడ్మీ 7S అని చెప్పి ఉంటుంది. అది మనకు సేమ్ బడ్జెట్లో రావడం జరుగుతుంది. మీరు తీసుకోవాలనుకుంటే ఫుల్ HD కావాలనుకుంటే ఆ మొబైల్ తీసుకోవచ్చు. ఈ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ మీద రన్ అవుతుంటుంది కాబట్టి ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది కూడా వీళ్ళు మిస్ చేశారు. కానీ ఓవరాల్గా మొబైల్ అనేది చాలా బాగుంటుంది. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అండి. 3 GB ర్యామ్, 32 GB ఇది. చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. చాలా మనకు బ్లూ కలర్ ఉంది, అదేవిధంగా గ్రీన్ కలర్ ఉంది, అదేవిధంగా బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయినా మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరిలో చూడండి. కొన్ని వీడియో శాంపిల్స్ మరియు ఫోటో శాంపిల్స్ అనేది పెట్టడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది Realme 5 ఫ్రంట్ ఫేస్ కెమెరా నుంచి మాట్లాడడం జరుగుతుంది. 13 MP మెగాపిక్సెల్ కెమెరా. చూడండి ఈ వీడియో క్లారిటీ అనేది ఏ విధంగా ఉందనేది మీరే చూడండి ఇక్కడ. అదేవిధంగా ఆటో ఎక్స్పోజర్ అనేది కూడా ఏ విధంగా కంట్రోల్ అవుతుందనేది కూడా చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను నడుస్తున్నాను. ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా జడ్జ్ చేయండి. వీడియో క్లారిటీ కూడా చాలా బాగుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీరు చూడండి. ఇప్పుడు నేను 1080pలో రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా నుంచి కూడా నేను వీడియో అనేది తీస్తాను. 4K మరియు 1080pలో కూడా వీడియో రికార్డ్ చేస్తాను. చూడండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, ఇది Realme 5 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇది 1080pలో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే రావడం జరుగుతుంది. వీడియో క్లారిటీ కూడా చూడండి ఏ విధంగా ఉంది. నేను ఆటో ఎక్స్పోజర్ కూడా చూడండి ఈ విధంగా నేను ఇట్లా తిరుగుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను నడుస్తున్నాను. ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఏ విధంగా ఉన్నది కూడా తెలుసుకోండి. చూడండి ఇప్పుడు నేను నెక్స్ట్ 4Kలో రికార్డ్ చేస్తాను. అదే విధంగా ఉంటుంది అనేది కూడా మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది Realme 5 బ్యాక్ కెమెరా నుంచి 4Kలో రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందని చూడండి. నేను ఇప్పుడు నడుస్తున్నాను. అదేవిధంగా ఆటో ఎక్స్పోజర్ అనేది కూడా చూడండి ఏ విధంగా కంట్రోల్ అవుతుందని చెప్పి ఉంటుంది. అదేవిధంగా వీడియో క్లారిటీ కూడా చెక్ చేయండి. ఇది ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే రావడం జరుగుతుంది. వీడియో క్లారిటీ అనేది ఈ విధంగా ఉంది చూడండి. ఇది డేలో చూసుకున్నట్లయితే ఇప్పుడు 8:30 అవుతుంది టైమింగ్ అనేది.